హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ నిన్న ఈవినింగ్ స్నాక్స్కి స్వీట్ కార్న్ పకోడీ అయితే చేసింది. అయినా ఈ సమ్మర్లో పకోడీలు ఏంటక్క అని అంటారా? మాకు నిన్న క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. సో పకోడీ తినాలనిపించి ఇలా సింపుల్గా స్వీట్ కార్న్ పకోడీ అయితే చేసాము. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా కార్న్ని 50% బాయిల్ చేసుకొని వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకొన్ని స్వీట్ కార్న్స్ వేసి కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, బాయిల్ చేసుకున్న కార్న్స్, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, కార్న్ పేస్ట్, రుచికి సరిపడా పసుపు, కారం, గరం మసాలా, ధనియా జీరా పౌడర్, కొద్దిగా కర్రీ లీవ్స్ని వేసి అన్నీ కలిసేదాకా గట్టిగా పిండుతూ కలుపుకొని 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, కొద్దిగా నిమ్మరసం, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అస్సలు వాటర్ వేయకుండా మంచిగా మిక్స్ చేసుకొని అవసరమైతే ఇంకాస్త పిండిని యాడ్ చేసి ఇలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక మీకు నచ్చిన సైజులో పకోడీలు అన్నీ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే స్వీట్ కార్న్ పకోడీ రెడీ. అంతేనండి, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.